మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు విశాఖలోని అనకాపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. మత్స్యకారుడు గోవింద్ హత్య కేసులో ఇవాళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపాలెంలో గోవింద్ హత్య జరిగింది. ఏమండి మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుకు విశాఖలోని అనకాపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. మత్స్యకారుడు గోవింద్ హత్య కేసులో ఇవాళ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపాలెంలో గోవింద్ హత్య జరిగింది. శిక్ష పడిన వారిలో 5గురు మహిళలున్నారు. మత్స్యకారుడు కోసాలకొండ హత్య కేసులో తీర్పునిచ్చింది అనకాపల్లి కోర్టు. 2007లో నక్కపల్లి మండలంలో ఈ హత్య జరిగింది. నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బీఎంసీ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో అప్పట్లో గోవింద్ చనిపోయాడు. గోవింద్ మృతికి చెంగల వెంకట్రావే కారణమంటూ కేసు నమోదైంది. సుమారు 10 ఏళ్ల తర్వాత ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు విధిస్తూ అనకాపల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పూర్తి వివరాలు శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, 2007లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోసాలకొండ అని ఒక మత్స్యకారుడు హత్యకు గురయ్యాడు. అంటే అక్కడ నక్కపల్లి మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ఒక బిఎంసి మైనింగ్ కంపెనీ అని ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేది. ఆ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివాదం అప్పట్లో చాలా సంచలనమైన నేపథ్యం అయితే ఉంది. ఆ సంచలనమైన ఆ వివాదంలో హత్యకు గురైన కోసాలకొండ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి ఆ కేసులో 24 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో అప్పట్లో చెంగల వెంకట్రావు ఎమ్మెల్యేగా ఉన్న టైం కూడా అది. ఆ టైంలో నమోదైన కేసుకు సంబంధించి ఆ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ రోజు అనకాపల్లి సెషన్స్ కోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో నాగేంద్ర ప్రసాద్ ఆయన ఈ తీర్పును వెలువరించడం జరిగింది. దాదాపు 24 మంది మీద కేసులు నమోదు చేయగా అందులో 16 మందికి జీవిత ఖైదు విధించారు. మిగిలిన 5గురికి 2 ఏళ్ల జైలు శిక్ష, అలాగే మరో 5,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. అయితే ఇందులో నిందితుల్లో 24 మంది నిందితుల్లో 3 ఇప్పటికే చనిపోయిన నేపథ్యం కూడా ఉంది. అయితే మిగిలిన 21 మందికి కూడా శిక్ష ఖరారు చేస్తూ ఇవాళ తీర్పు వెలువరించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం నిందితులు 21 మంది కూడా అనకాపల్లి సెషన్స్ కోర్టు ఆవరణలోనే ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు ఈ కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో వీరిని అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే ఎటువంటి యాక్షన్ ఉంటుంది అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. రైట్ శ్రీరామ్, మరో 5గురికి కూడా 2 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించింది కోర్టు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యేకు ఈ శిక్ష పడ్డం సంచలనమైన విషయమే.